హాయ్ అండి. అందరికీ నమస్కారం. ఈరోజు మీకోసం 'కులం తక్కువ అని ప్రేమించిన కూతురు' పార్ట్ 2. మరి కథలోకి వెళ్తే, అలా డిగ్రీ పూర్తయినది. అదే సంవత్సరం కూడా అక్క ప్రేమించిన బావతోనే పెళ్లి జరిపించారు. దానికోసం నాన్న అక్క గురించి అని అత్త దగ్గరికి వెళ్ళి అత్తయ్యని మామయ్యని బ్రతిమలాడి అక్క బావల పెళ్లికి ఒప్పించారు. పెళ్లి ఫిక్స్ అవ్వగానే పెళ్లి పనులు స్టార్ట్ చేశారు. ఎవరి పనిలో వాళ్ళు బిజీ. నాన్నమ్మ అయితే చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే ఎన్ని రోజులైందో అత్తయ్యతో మాట్లాడి అక్క పెళ్లితో అందరూ కలుస్తారని అందరికన్నా ఎక్కువగా సంతోషించింది. ఒకరోజు సిద్ధు ఫోన్ చేశాడు. ఇంట్లో ఎవరు లేకపోవటంతో నేనే ఫోన్ తీశాను. హలో ఎవరు అంటుంది కృతి. హాయ్ కృతి అంటాడు సిద్ధు. సిద్ధు నువ్వా? హా నేనే అంటాడు సిద్ధు. వస్తున్నావా అక్క పెళ్లికి అంటుంది కృతి. నువ్వు ఇప్పటి వరకు పిలవలేదు కానీ వస్తున్నావా అని అడుగుతుంది. అరే నాకేం తెలుసు, అన్న చెప్పాడేమో అనుకున్నా. సరే ఇప్పుడు నేను చెబుతున్నాగా, రా అక్క పెళ్ళికి ఓకేనా అంటుంది కృతి. ట్రై చేస్తా కృతి. మీ అన్న కూడా ఇందాక ఫోన్ చేశాడు, పెళ్ళికి రమ్మని పిలిచాడు. కానీ నాకు వీలు పడదు. ఓకేలే ఏం చేస్తాం మరి. అవును ఈ టైంలో ఫోన్ చేస్తావు, నేను కాకుండా ఇంకా ఎవరైనా తీస్తే అంటుంది కృతి. ఇంట్లో నువ్వు ఒక్కదానివే ఉంటే ఇంకెవరు తీస్తారు అంటాడు సిద్ధు. అయితే అన్ని తెలుసుకుని ఫోన్ చేశావన్నమాట అంటుంది కృతి. అలా ఏం లేదు, ఇందాక ఫోన్ చేసినప్పుడు చెప్పాడు మీ అన్న అందరూ కలిసి నువ్వు తప్ప షాపింగ్కి వెళ్తున్నామని. హో అవునా, సరే ఇంకేం చెప్పు మరి అంటుంది కృతి. క్యాంపస్ ఇంటర్వ్యూలో జాబ్ వచ్చింది. ఇంకో 2 నెలల్లో జాయిన్ అవ్వాలి. బెంగళూరు వచ్చింది కాబట్టి అక్కడ ఎంటెక్ చేయాలి. మరి నీ విషయం? నేను కూడా ఐసెట్ ఇంకా పీజీ ఎంట్రన్స్ రాశాను. చూడాలి ఏం చేయాలో అంటుంది కృతి. అక్కడేనా ఊరి దగ్గర అంటాడు సిద్ధు. హా అంటుంది కృతి. ఊరిని మాత్రం వదలవు కదా? హా అంతే కదా మరి. అమ్మ నాన్నలను వదిలిపెట్టి ఉండలేను అందుకే. సరేలే ఇంకా అయిందని షాపింగ్ మరి అంటాడు సిద్ధు. హా పూర్తయింది. రావచ్చు కదా అక్క పెళ్ళికి. నీకు నన్ను చూడాలి అనిపిస్తే చెప్పు, వస్తా నీకోసం మాత్రమే అంటాడు సిద్ధు. కృతి మాటల్లో కోపం చూపిస్తూ వస్తే రా లేకపోతే లేదు అంతే. నా కోసం రావటమేంటి? అయినా నేను ఇంతసేపు మాట్లాడాగా, నాకే బుద్ధి లేదు అని అంటూ బాయిక నేను నీతో మాట్లాడా అని ఫోన్ పెట్టేశాం. పెట్టేసింది, చెప్పేది వినదు. ఏంటో ఈ అమ్మాయి, ఇలా జీవితం మొత్తం వేగాలో ఏంటో మరి అనుకుంటూ తన పనిలో నిమగ్నమయ్యాడు. ఇక్కడ కృతి మొత్తానికి సిద్ధు మాటల్లో ఏదో మ్యాజిక్ ఉంది, లేకపోతే ఇంకా కొద్దిసేపు మాట్లాడితే నీ నోకే చెప్పేలా చేస్తాడనుకుని తన పనిలో తాను మునిగిపోయింది. ఆ తర్వాత అక్క పెళ్లిలో కృతి చాలా ఎంజాయ్ చేసింది. సిద్ధు వస్తాడేమో అని అనుకుంది కానీ రాలేదు. అలా తర్వాత మంచి ర్యాంక్ రావటంతో పీజీలో జాయిన్ అయింది, దగ్గరలోని కాలేజ్లో. తనకి వాళ్ళన్న ఒక ఐఫోన్ని గిఫ్ట్గా ఇచ్చాడు తనకు అవసరమని. ఇక తను రోజు మళ్ళీ కాలేజ్కి వెళ్తుంది. అక్కడ సిద్ధు బెంగళూరు వెళ్లే ముందు ఊరికి వచ్చి అమ్మ నాన్నలను కలిసి వెళ్ళాడు. అక్కడ సిద్ధు జాబ్ చేస్తూ స్టడీ కంటిన్యూ చేస్తున్నాడు. ఇక్కడ కృతి పీజీ చేస్తుంది. అలా వారు ఎవరి పనుల్లో వాళ్ళు బిజీ అయ్యారు. కానీ అప్పుడప్పుడు ఇద్దరిద్దరిని గుర్తు చేసుకునేవారు. అలా ఒక 3 నెలలు గడిచాక ఒకరోజు కృతి ఫ్రెండ్ బర్త్డే పార్టీ అని చెప్పి ఇంట్లో అందరినీ ఒప్పించి నైటు 8 వరకు వచ్చేస్తానని చెప్పి కాలేజ్కి వెళ్ళింది. అక్కడ సిద్ధు కూడా చెల్లి పెళ్ళి అని చెప్పి లీవ్ తీసుకొని 2 రోజుల ముందే హైదరాబాద్ వచ్చి షాపింగ్ పూర్తి చేసుకుని కృతి బర్త్డే పార్టీకి వెళ్ళిన రోజు ఊరికి బయలుదేరేసరికి చాలా లేట్ అయ్యి నైట్ వాళ్ళ ఊరు బస్సుకి ఎక్కాడు. అనుకోకుండా బర్త్డే పార్టీ లేట్ కావటం వల్ల 8కి అనుకున్నది 10 బస్ టైం అయినది. ఫ్రెండ్స్ అందరూ లోకల్ వాళ్ళు కావటం వల్ల తనొక్కతే మిగిలింది. వెంట ఒకరు తోడుగా వస్తామన్నారు. నేనెందుకులే నేను వెళ్తాను, అయినా రేపటి నుంచి హాలిడేసు, మీకు మళ్ళీ రావటానికి ఇబ్బంది అవుతుందని చెప్పి వద్దన్నాను. ఇక చేసేదేమీ లేక ఫ్రెండ్స్ అందరు తోడుగా ఉండి బస్సు గురించి వెయిట్ చేసి బస్ రాగానే ఎక్కి కూర్చున్నది. కృతి కూడా సిద్ధు ఎక్కిన బస్ ఎక్కింది. బస్ స్టార్ట్ కావడంతో ఫ్రెండ్స్ అందరికి బాయ్ చెప్పింది. బస్లో జనాలు చాలా తక్కువగా ఉన్నారు. ఎంతగా అంటే వేల మీద లెక్క పెట్టేలాగా. లోపల భయంగా ఉన్నా చేసేదేమీ లేక
పైకి భయం కనపడనీయకుండా చూస్తూ ఊరెప్పుడు వస్తుందా అని కూర్చుండిపోయాం. అలా నా ఆలోచనలో ఉండగానే కొద్దిసేపటికి నా పక్కకు వచ్చి ఎవరు నిలబడ్డారు. అంతే, కృతి భయం మొత్తం చెమటల రూపంలో బయటపడింది. అంతలోనే కృతి అని పిలుపు వినపడింది. కృతి అని వినగానే అయితే నాకు తెలిసిన వాళ్ళే అని తల ఎత్తి పైకి చూసాం. ఇంకా ఎవరు? సిద్ధు. చాలా ఆశ్చర్యంగా సిద్ధు అన్నాం. హా నేనే, కాన్ నువ్వేంటిక్కడ? అది ఈ టైంలో అని అడిగాడు. హా అవును నేనే. ఈరోజు ఫ్రెండు బర్త్డే పార్టీ ఉండే, వెళ్ళి వచ్చేసరికి లేట్ అయింది. హమ్మయ్యా, ఇప్పుడు చాలా రిలాక్స్గా ఉంది. ఇప్పటి వరకు చాలా భయంగా ఉండే, ఒక్కదాన్ని ఎలా వెళ్ళాలి అని. ఇప్పుడు నువ్వు వచ్చావు, ఇక భయపడవలసిన అవసరం లేదు. హా, అంత భయం ఉన్నదానివి ఇప్పటి వరకు ఎందుకున్నావు? లేట్ అయ్యేది ఉంటే ఎవరైనా తోడుగా తీసుకురావచ్చు కదా. ఇంత లేట్ అవుతాదనుకుంటే ఎవరినైనా తీసుకొచ్చుకునేదాన్ని కదా. నాకు ముందు తెలియదు కదా, అందుకని. సరేలే చెప్పి ఇంకేంటి? చెల్లి పెళ్ళికి వెళ్తున్నావా? హా, ఎంగేజ్కి వచ్చా కానీ నిన్ను కలవడం కుదరలేదు. ఒక్కరోజు ముందే వచ్చా, పని హడావిల్లో నిన్ను కలవలేదు. ఇంకా ఆ ఎంగేజ్ అయిన రోజు సాయంత్రమే వెళ్ళిపోయాం. కానీ నాకెందుకు ఇదంతా చెబుతున్నావు? చెప్పాలి కదా మరి, ప్రేమించానుగా. నువ్వు మళ్ళీ మొదలుపెట్టావా? ఇప్పుడు కాదు ఎప్పుడోగా. హా సరే కానీ జాబ్ ఎలా ఉంది? బానే ఉంది, స్టడీ కూడా అలానే సాగుతుంది. శాలరీ 40K. బాగుంది, అంత బానే ఉంది. హో, ఇవెలా ఉన్నాయంటూ ఒక కవర్ తీసి చూపించాడు. ఏంటిది? చూడు తీసి. వావ్, వెరీ నైస్ శారీ. బాగుందా? చాలా నచ్చింది. ఎవరికి? చెల్లికి. బాగుంది. జ్యువెలరీ అని చూపించాడు. ఇట్స్ వెరీ నైస్ కలెక్షన్. బాగుంది కదా, అందుకే తీసుకున్నాం. చెల్లి పెళ్ళికి చాలా కష్టపడుతున్నావుగా. చెల్లి పెళ్ళి కదా మరి, నీ ఫ్యామిలీని చాలా ప్రేమిస్తావు కదా. నేనే కాదు, ఎవరైనా కూడా అంతే కదా. కానీ నువ్వు ఇంకొంచెం ఎక్కువ అనిపిస్తున్నావు. నేనంతే ప్రేమిస్తా, ఇష్టపడితే ప్రాణమైనా ఇస్తాం. అది నీ విషయంలో అయినా సరే ఎప్పటికీ మారను. ఓ మై గాడ్, ఇదంతా చాలా కష్టం. సరే, ఎలా ఉంది నీ స్టడీ? బానే ఉంది. అప్పుడే తన బ్యాగ్లోని ఫోన్ వచ్చింది. ఫోన్ తీసి మాట్లాడింది. వాళ్ళ నాన్న ఎక్కడి వరకు వచ్చావని. తర్వాత, హే, నువ్వు ఫోన్ ఎప్పుడు తీసుకున్నావు? హా, నాన్న గిఫ్ట్ పీజీలో జాయిన్ కాకముందే ఇచ్చారు. మరి నాకు చెప్పలేదు, ముందు ఫోన్ నెంబరి. హలో, నీకేం చెప్పేది? నా ఫోన్ నా ఇష్టం. సరే కానీ నెంబర్ చెప్పు. నేను చెప్పా. సరే నా తీసుకో ఆ నెంబర్ చెప్పాడు. కానీ నేను పట్టించుకోలేదు. తన చేతిలోని ఫోన్ తీసుకుని నెంబర్ డయల్ చేసి తన ఫోన్ తనకిచ్చేశాం. ఊరి దగ్గరికి వచ్చింది. 2 రోజుల్లో చెల్లి పెళ్ళి రా, ఓకేనా? నేను రాను, నువ్వు మా అక్క పెళ్ళికి రాలేగా. నేను నీ దగ్గరకు వచ్చి పిలుస్తున్నాగా. ఈరోజు నేను కలవకపోయింటే ఇంటికి వచ్చేవాణ్ణి. ఇక్కడ కార్డు ఇవ్వలేదు కానీ ఇంటికి వస్తారట. హలో, మన వాళ్ళకి మనం కార్డు ఇవ్వకూడదు. చెప్పించాలే. నేను మళ్ళీ చెబుతున్నా, నేను పెళ్లి చేసుకుంటే నిన్ను మాత్రమే. అంతేకాని నిన్ను ప్రేమించి వేరే ఎవరిని ఎలా పెళ్లి చేసుకుంటా చెప్పు? నాకేం తెలియదు. అంతలోనే ఊరు రావటంతో బస్తీ కిందికి వెళ్లారు. చీకటి బాగా ఉండటంతో నేను కూడా తోడు రానా ఇంటి వరకు అని సిద్ధు కృతిని అడిగాడు. మరేం పర్వాలేదు, నేను వెళ్ళగలను. భయపడుతున్నావుగా, అందుకే అడిగా. నేను రోజు తిరిగే ఊరు, నాకెందుకు భయం? భయపడితే నువ్వు భయపడాలి. ఎందుకంటే నువ్వు ఇక్కడ ఉండవు కదా అని చెప్పి తన దారిన తను వెళ్ళిపోతుంది. అయినా సిద్ధు వినకుండా కృతినే ఫాలో అవుతూ వెళుతున్నాడు. కొద్ది దూరంలో వెళ్ళగానే కృతి వాళ్ళ నాన్న కృతి దగ్గరకు వచ్చి తీసుకుని వెళ్ళాడు. అదంతా సిద్ధు వాళ్ళకి కొంచెం దూరంలో ఉండి అంతా చూసి తాను కూడా వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయాడు. తర్వాత సిద్ధు వాళ్ళ చెల్లి పెళ్లిలో బిజీ అయ్యాడు. ఇక పెళ్లి రోజు ఉదయం ఇక్కడ కృతి పొద్దున్నే లేచి పెళ్లికి వెళ్ళాలా వద్దా అని ఆలోచించసాగింది. అంతలోనే వాళ్ళ నాన్న వచ్చి, ఏమైంది, ఈరోజు కాలేజ్కి వెళ్ళట్లేదా అని అడిగాడు. అది అన్నా, వెళ్ళాలి, రెడీ అవుతా అని చెప్పి కాలేజ్కి వెళ్ళిపోయింది. అక్కడ సిద్ధు పెళ్లి పనిలో మునిగిపోయాడు. పెళ్లి టైంకి అందరూ ఫ్రెండ్స్ వచ్చారు, కృతి వాళ్ళ అన్నతో సహా. పెళ్ళయ్యాక అందరూ వెళ్ళిపోయారు. అలా ఓ 2 రోజుల తర్వాత పెళ్లి పూర్తయింది. కృతి కూడా ఎప్పట్లాగే కాలేజ్కి వెళ్ళి వస్తుంది. సిద్ధు జాబ్కి వెళ్లే ముందు
కృతిని కలవాలని అనుకున్నాడు కానీ కుదరలేదు. అలా తాను వెళ్ళిపోయాడు. కృతి కూడా ఎక్కువగా సిద్ధు గురించి ఆలోచించవద్దని స్టడీలో బిజీ అయ్యింది. అలా ఓ వారం తర్వాత సిద్ధు కృతికి ఫోన్ చేశాడు. కృతి సిద్ధు నెంబర్ సేవ్ లేకపోవటంతో అన్నోన్ నెంబర్ చూపిస్తుంది. అందువల్ల కృతి ఫోన్ తీయదు. అన్నోన్ నెంబర్ను అవాయిడ్ చేస్తుంది. నార్మల్గా మన పాప. అలా ఓ 4 టైమ్స్ కంటిన్యూగా ఫోన్ రావటం వల్ల ఫోన్ తీసి, హలో ఎవరండి మీరు? ఇన్నిసార్లు చేస్తున్నారు, మీ పేరేంటి అంటుంది కృతి. ఫోన్ అన్నాక ఎవరైనా చేస్తారు. తెలిసిన వాళ్ళు తెలియని వాళ్ళు దానికే ఇంతలా అడుగుతారా అంటాడు సిద్ధు. సిద్ధు అంటుంది కృతి. హా, నా నెంబర్ ఫీడ్ లేదా అంటాడు సిద్ధు. లేదు అంటుంది నార్మల్గా. అదే ఎందుకు, నేను నీ ఫోన్లో నెంబర్ డయల్ చేసగా అంటాడు సిద్ధు. చేస్తే ఉండాలా అంటుంది కృతి. సరే కానీ నేను నీతో గొడవపడ్డానికి చెయ్యలేదు ఫోన్, నీతో మాట్లాడడానికి చేశాం. సరే చెప్పు ఏంటి అంటుంది కృతి. ఎందుకంత కోపం, మంచిగా మాట్లాడవచ్చుగా అంటాడు సిద్ధు. తిన్నావా అంటుంది కృతి. హా నువ్వు అంటాడు సిద్ధు. హా పడుకోవడానికి అని రూమ్కి వచ్చా అంటుంది కృతి. మీ ఆల్సో స్టడీ ఎలా ఉంది అంటాడు సిద్ధు. హా సూపర్, మీరు సూపర్ నాకు తెలుసుగా అంటాడు సిద్ధు. మరి ఎందుకు అడిగావు అంటుంది కృతి. నీతో ఇదే ప్రాబ్లం, నీ గురించి నేను కాకపోతే ఎవరు అడుగుతారు అంటాడు సిద్ధు. ఒకటి అడుగుతా చెబుతావా అంటుంది కృతి. హా అంటాడు సిద్ధు. నీకెందుకంత కాన్ఫిడెంట్ నా విషయంలో అంటుంది కృతి. ఎందుకంటే నేను నిన్ను నిజంగా ప్రేమించాను కాబట్టి. నేనైతే నిన్ను నా మనిషి అనుకుంటా, నువ్వేమైనా అనుకో. వీడి మాటలకి నేనిప్పుడు పడిపోయేలా ఉన్నాను. ఎలాగైనా టాపిక్ డైవర్ట్ చేయాలి అని మనసులో అనుకుని, మీ చెల్లి ఎలా ఉంది? హా బాగుంది, నేనిందాక ఫోన్ చేశా అంటాడు సిద్ధు. అవునా, రోజు ఫోన్ చేస్తావా? హా రోజు చేస్తా, అమ్మకి చెల్లికి. చాలా మిస్ అవుతున్నావు కదా వాళ్ళని అంటుంది కృతి. హా కానీ ఏం చేస్తాం అంటాడు సిద్ధు. అందరూ జాబ్ చేస్తారు కానీ దూరంగా ఉంటే ఎంత బాధగా ఉంటుందో అన్నది ఎవరు చూడరు కదా అంటుంది కృతి. హా అవును, అందరు నీలా ఆలోచించరు, అందుకే ఐ లైక్ యూ అంటాడు సిద్ధు. తనకి తెలియకుండానే థ్యాంక్స్ అంది. తను ఏమని తెలుసుకొని క్యాన్సల్ అంది. ఒక్కోసారి మనకు తెలియకుండానే మనసులోని మాటలు బయటికి వస్తాయి. దానికి మనం ఏం చేయలేము. హే పో నీ పెట్టేశా అని పెట్టేసింది. అక్కడ సిద్ధు ఎప్పుడు మారతావు కృతి అనుకుంటాడు. ఇక్కడ కృతి నీకేమైనా పిచ్చా అలా మాట్లాడావు, తనేమనుకుంటాడు? మళ్ళీ తనే, నువ్వు నిజంగానే సిద్ధుకు పడిపోయావా? మరి తను ఫోన్ చేసినప్పుడు మాట్లాడతావు, అయినా ప్రేమిస్తే తప్పు ఏంటి? సిద్ధు చాలా మంచివాడు, ఏ కల్మషం లేని మనస్తనది. ఏ రోజు నన్ను ఇబ్బంది పెట్టలేదు. అలా అనుకుంటూ ఎప్పుడు నిద్రలోకి జారుకుందో తెలియదు. అలా వారిద్దరి మధ్య మాటలు కొనసాగుతూ ఉన్నాయి. అలా సెకండ్ ఇయర్ పూర్తయ్యాక కలవాలి అనుకొని వారిద్దరూ ఒకసారి కలిశారు. కృతి అప్పుడు తన ప్రేమ విషయాన్ని చివరకు ఒప్పేసుకుంది. ఇప్పుడు సిద్ధు కృతి ఇద్దరు హ్యాపీగా ఉన్నారు. కానీ అప్పుడే మళ్ళీ ఇంట్లో వాళ్ళు ఒప్పుకుంటారా అని అనుమానం బయట పెట్టారు. కానీ మళ్ళీ వాళ్ళే ఒప్పిస్తామని అనుకొని వాళ్ళ ప్రేమ ప్రయాణంను మొదలుపెట్టారు. అలా సంవత్సరం గడిచింది. కానీ వాళ్ళు మళ్ళీ ఎప్పుడు కలవలేదు. ఎప్పుడైనా ఊరికి వస్తే దూరం నుంచి చూసుకుంటారు అంతే. కానీ ఫోన్లో రోజు మాట్లాడుకునేవారు. అలా వాళ్ళు మాట్లాడుతూ చాలా దగ్గరయ్యారు. ఎంతగా అంటే పెళ్లి చేసుకునేంతగా మరి. అలా మా ప్రేమ సాగిందిరా అని వాళ్ళన్నకి అంతా చెప్పింది. అంతా విన్న కృతి అన్న, నువ్వు ప్రేమించింది సిద్ధునా అంతన అనుమానం వెళ్ళబుచ్చాడు. ఇప్పటి వరకు కృతి మన కోసం సిద్ధు అని పేరు చెప్పింది. కానీ అక్కడ వాళ్ళన్నకి పేరు చెప్పలేదు. కృతి అవునరా అంది. కానీ వాళ్ళన్న నుంచి ఎలాంటి రెస్పాన్స్ లేదు. సరే ఇక నిద్రపో అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. కృతి కూడా పడుకుండిపోయినది. తర్వాత రోజు సిద్ధుకు ఫోన్ చేసింది. చెప్పు అంటాడు సిద్ధు. ఏం లేదు, నిన్న అన్నయ్య అడిగితే నీ గురించి చెప్పా అంటుంది కృతి. అవునా, ఏమన్నాడు మరి? నో రిప్లై అంటుంది కృతి. నీకు విషయం చెప్పనా అంటాడు సిద్ధు. ఏంటి? మన విషయం అన్నయ్యకి ఇప్పుడు కాదు ఎప్పుడు తెలుసు అంటాడు సిద్ధు. కృతి చాలా ఆశ్చర్యంగా, కానీ ఎలా, నేను చెప్పలేదు కదా. నేనే చెప్పా అంటాడు సిద్ధు. కానీ ఎప్పుడు అంటుంది కృతి.
నువ్వు మర్చిపోయావా? మీ అన్న నేను క్లాస్మేట్స్, ఇంకా బెస్ట్ ఫ్రెండ్స్ కూడా. అయితే అంటుంది కృతి. బీటెక్ కూడా ఇద్దరం కలిసే చేశాము. ఒకే దగ్గర ఉండి అప్పుడు చెప్పాం. కానీ నేను ఒప్పుకోలే కదా అప్పటికి అంటుంది కృతి. అప్పటి పొజిషన్ చెప్పా. తాను కూడా నాకు సపోర్ట్ చేశాడు. నీకే ఈ విషయం తెలియదు ఇప్పటి వరకు. నీకన్నా ముందు మీ అన్న మన లవ్కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. ఇక చెప్పాలంటే నువ్వే లేట్. అయితే మీ ఇద్దరు ఒక్కటే అని మాత్రమే వేరు కదా అని కోపంతో ఫోన్ పెట్టేశాం. తర్వాత కృతి వాళ్ళ అన్న దగ్గరికి వెళ్ళి నీతో మాట్లాడాలని చెప్పి అడిగింది. నేను రాత్రికి వస్తా, ఇప్పుడు బయటకు వెళ్తున్నా అని చెప్పి వెళ్ళిపోయాడు. తను కూడా తన గదిలోకి వెళ్ళిపోయింది. అలా రాత్రి వరకు ఎదురు చూసి పడుకుండిపోయా. ఆ తర్వాత రోజు ఉదయం వచ్చి నాకు పనుంది, నీ సిటీకి వెళ్తున్నా అని చెప్పి నాకు వీలైనప్పుడు నేనే మాట్లాడతా అని వెళ్ళిపోయాడు. వారం తర్వాత అన్న వచ్చినా కూడా ఏదో పని అని చెప్పి ఎప్పుడు నేను అడిగిన దాటేశాడు. అలా చూస్తుండగానే నెల రోజులు దగ్గర పడ్డాయి. 2 రోజుల ముందు రాత్రి సిద్ధు ఊరికి బయలుదేరారని ఫోన్ చేశాడు. ఊరికి వచ్చాక అమ్మ వాళ్ళకి మన విషయం చెప్తా, ఏం జరిగిందన్నది ఫోన్ చేస్తా నీకు అన్నాడు. తర్వాత రోజు నాన్న నాకు ఒక్క రోజు మాత్రమే గడువు, సరిగ్గా ఆలోచించి నిర్ణయం తీసుకొని చెప్పారు. ఇక సాయంత్రం వేళ సిద్ధు ఫోన్ చేశాడు. నిన్ను కలవాలని. అన్నకు విషయం చెప్పి సిద్ధును కలవడానికి వెళ్ళాం. వెళ్ళగానే సిద్ధు టైం వేస్ట్ చేయకుండా అసలు మ్యాటర్ చెప్పడం మొదలుపెట్టాడు. నేను ఇంట్లో చెప్పా, ససేమిరా ఒప్పుకోలేదు. నీతో పెళ్ళి ఒక కళ అని, ఒకవేళ కాదు అని చేసుకుంటే వాళ్ళతో సంబంధముని వాయిదా వేసుకోవాలని చెప్పారు. ఎందుకు నాన్న, మీకు నా ప్రేమ కంటే ఎక్కువనా మీ గౌరవం? ఇక నాన్న అయితే నాకు నా కొడుకు ప్రేమ కంటే ఆ పెద్ద మనిషి గౌరవం ముఖ్యం. ఒకప్పుడు ఆయన చూపించిన దయ వల్ల ఈరోజు ఈ కుటుంబం ఈ విధంగా ఉంది. అయినా ఇంత చదివావు, మన కులమేంటి అన్నది మర్చిపోయావా? మనకి వాళ్ళకి అదిరా తేడా. మనం బట్టలు ఉతికి బతుకుతాము, వాళ్ళు పెట్టిన భిక్షతో మన బతుకులు. ఈ పరిస్థితిలో ఉన్న మనమే మనకంటే పెద్ద స్థాయిలో ఉన్న వ్యక్తికిచ్చాము. మరి మనకన్నా పెద్దవాళ్ళు వాళ్ళకన్నా తక్కువ స్థాయిలో ఉన్న వాళ్ళకి ఎలా ఇస్తారు? అది కూడా వాళ్ళకన్నా తక్కువ కులం వాళ్ళకి. అందుకే నేను ఒప్పుకోను. మా నిర్ణయం ఇదే, మారదు, అంతే అని తేల్చి చెప్పారు. ఇది మా సైడ్ నుంచి మ్యాటర్. మరి నువ్వు చెప్పు ఇంకా అని నన్ను అడిగాడు. నాదేముంది, నాది కూడా అంతే. ఇంతకుముందు ఎక్కడ ఉందో ఇప్పుడు అక్కడే ఉంది. మరేం చేద్దాం? ఆలోచిస్తున్న అదే. నేనైతే ఒకటి చెబుతున్నా, నేను నిన్ను మాత్రమే పెళ్లి చేసుకుంటాం, ఇంకెవరిని చేసుకోను. ఒకవేళ నువ్వు నా జీవితంలోకి రాకపోయినా కూడా నీ జ్ఞాపకాలతో ఉంటా, కానీ వేరే వారిని నా జీవితంలోకి ఆహ్వానించాం. ఇదే ఫైనల్. ఇదే ఇంట్లో చెప్పా. నీకిదే చెబుతున్నా. నేను ఈ విషయంలో ఒక నిర్ణయం తీసుకున్నాం. నీకు నచ్చవచ్చు, లేదు అంటే లేదు అని. నీకు నాపై నమ్మకం ఉంటే, నాతో ఉంటే సంతోషంగా ఉంటావని నువ్వు నమ్మితే, నా తోడుగా నువ్వు ఉండాలని నీకుంటే, నాతో నువ్వు జీవితం పంచుకోవాలని అనుకుంటే, రేపు గడువుల చివరి రోజు కదా, ఆ తర్వాత రోజు ఉదయం నువ్వు నా దగ్గరికి వస్తే అదే రోజు మనం పెళ్లి చేసుకుందాం. అది కూడా నీకు ఇష్టమైతే. బలవంతం ఏమీ లేదు. నువ్వు రాకపోయినా నా నిర్ణయం చెప్పాగా, నీకు నా పైనుంచి ఎలాంటి డిస్టర్బెన్స్ ఉండదు. నువ్వు నీ నిర్ణయం చెప్పావు కదా, ఆలోచిస్తా. రేపు ముందు నాన్నతో మాట్లాడతా. ఆ తర్వాత నేను నీకే విషయం అని చెబుతా. అయినా ఇప్పటికే చాలాసేపు అయింది నేను వచ్చి. నీ వెళ్తున్నా అని ఇంటికి వచ్చేసాం. తర్వాత రోజు నాన్న నాతో మాట్లాడడానికి నా రూమ్కి వచ్చాడు. నేను కూడా ఎదురు చూస్తున్నా నాన్నతో మాట్లాడాలి అని. ఏం నిర్ణయించుకున్నావు? నాన్న నేను అప్పుడు చెప్పిందే ఇప్పుడు చెబుతున్నా. నేను సిద్ధును మాత్రమే పెళ్లి చేసుకుంటా, అంతే నాన్న. నువ్వు తన్ని పెళ్లి చేసుకుంటే ఇకెప్పుడు ఈ ఇంటికి రాకూడదు, మాతో ఎప్పుడు కలవకూడదు. మాతో ఉన్న బంధాన్ని తెంచుకోవాలి. ఒకసారి ఈ ఇంటి నుంచి వెళ్తే ఈ ఇంటికి ఎప్పుడు తిరిగి రాకూడదు. నాన్న నా సంతోషాన్ని నాకు ఇస్తూ నా ఆనందాన్ని ఎందుకు దూరం చేస్తున్నారు? ఒక్కటి గుర్తుపెట్టుకో, ఆ రెండు ఎప్పుడు ఒక దగ్గర ఉండవు. ఆ రెండు ఒకే చోట ఉంటే అవమానాలు కూడా మోయాలి. నాకంత శక్తి లేదు. నేను చూపించిన అబ్బాయిని పెళ్లి చేసుకుని మాతో ఉంటావు, లేదా నీకు నచ్చిన అబ్బాయిని చేసుకుని నీ సంతోషంతో ఉంటావు అన్నది నీ ఇష్టం. కానీ రెండు కావాలని మాత్రం అడక్కు. నాన్న ఒకరిని ప్రేమించి
వేరొకరిని పెళ్లి చేసుకుంటే మనిషిలా ఉంటానేమో కానీ మనసున్న మనిషిని మాత్రం ఎప్పటికీ కాలేను. ఒక్కసారి మీరు కులం మరిచి ఆలోచించండి. సిద్ధు దేనిలో తీసిపోడు. మీరు చూసిన అబ్బాయితో పోలిస్తే నాకేవీ అవసరం లేదు. ఓ కులమంతే. మీ చేతులతో నా పెళ్లి జరగాలని అనుకున్నా. అదెప్పటికీ సాధ్యం కాదు. ఇలా చాలాసేపు మాటల తర్వాత కృతి వాళ్ళ నాన్న, కృతి నీకు నచ్చిన అబ్బాయితో నువ్వు వెళ్ళిపోవచ్చు. నాకెలాంటి అభ్యంతరము లేదు. నేనందరికీ నచ్చెప్పుకుంటా అని వెళ్ళిపోయాడు. అన్నీ విన్నా నాకు ఏం చేయాలో తోచలేదు. ఇక అలానే ఆలోచిస్తూ బెడ్పై కూర్చుని ఉన్నా. అలా ఆలోచిస్తూ ఉండగానే అన్న వచ్చి నా పక్కనే కూర్చుని ఉన్నాడు. ఏమైంది? ఏం ఆలోచిస్తున్నావు? రేపటి గురించి. నువ్వేమనుకుంటున్నావు? నాకైతే సిద్ధు కావాలనిపిస్తుంది. ఇంక మన ఫ్యామిలీకి కూడా. మరేం చేస్తావు? అదేగా ఆలోచిస్తున్నా. సిద్ధుని వదులుకుంటావా? మరి ఫ్యామిలీని? అన్నయ్యా? హా, అన్ననే. కాసేపటి మౌనం తర్వాత నేనిలా చెప్తున్నా కానీ నువ్వు ఆ రోజు అడిగావు కదా మా ప్రేమ విషయం తెలుసా అని. ఈరోజు చెప్తున్నా తెలుసురా. మేమిద్దరం ఫ్రెండ్స్, ఆ తర్వాత క్లోజ్ ఫ్రెండ్స్. నాకన్ని విషయాలు చెప్పాడు. బీటెక్లో ఉండగా ఇద్దరం ఒక దగ్గర ఒకే రూమ్లో ఉన్నాం. అప్పుడే నాకు చెప్పాడు, సిద్ధు మీ విషయం. ఓ కులం తప్ప మిగతా అన్ని విషయాల్లో రాజగుణం కలిగినవాడు. ఒక అన్నగా ఆలోచించా, అలాగే ఒక స్నేహితుడిగా కూడా. తన లవర్ ప్లేస్లో నువ్వు కాకున్నా వేరే వాళ్ళు ఉంటే నేను ఖచ్చితంగా సపోర్ట్ చేసేవాణ్ణి. కేవలం నువ్వు నా చెల్లి అన్న విషయం కారణంగా నేను తనకి వద్దు అని వ్యతిరేకత చేయలేకపోయా. ఇంకా చెప్పాలంటే నీకు సరైన వ్యక్తి కూడా. నేను తన గురించి బెంగళూరులో కూడా ఎంక్వైరీ చేశా. మంచి జాబ్, మంచి కంపెనీలో. ఇంకా సిద్ధు కొంచెం కూడా మారలేదు. నాకైతే ఇష్టం కానీ ఫ్యామిలీ పరంగా నాన్నకి సపోర్ట్ చేయాలి కాబట్టి నేను నాన్నకు సపోర్ట్ చేస్తా. నువ్వు వద్దనుకున్నా నిన్ను మాత్రమే కావాలనుకున్నాడు. ఇంత ప్రేమించినవాడు నీకెక్కడ దొరుకుతాడు? కరెక్ట్ నిర్ణయం తీసుకో. రేపటి నీ నిర్ణయంకు ఎదురు చూస్తాను. అన్నయ్య ఎదురు చూడవలసిన అవసరం లేదు. నా నిర్ణయం సిద్ధు. ఇప్పుడు సిద్ధుని వదులుకుంటే మళ్ళీ నా జీవితంలో సిద్ధు ఉండడు. ఇప్పుడు ఫ్యామిలీని వదులుకుంటే తర్వాత ఎప్పుడైనా కలుసుకోవచ్చు. అందుకే సిద్ధు దగ్గరికి వెళ్తాను. బాయ్, గుడ్ నైట్, ప్రశాంతంగా పడుకో అని వెళ్ళిపోయాడు. ఉదయం లేవగానే ఫ్రెష్ అయి కిందికి వచ్చింది. అప్పటి వరకే అందరూ కింద ఉన్నారు. వాళ్ళ మొహాలు చూస్తే అందరికీ విషయం తెలిసినట్లుగా ఉంది. ఇక అందరూ చాలా కోపంగా ఉన్నారు. నేను వెళ్ళగానే అందరు నాకు నచ్చే పని చూశారు. కానీ నాన్న మాత్రం వద్దు అన్నారు. తనకి నేను నచ్చ చెప్పినా అయినా వినలేదు. తనకి 4 రోజుల టైం ఇచ్చా. తనకు అన్ని విధాలా చెప్పా. కానీ నాకు తన నిర్ణయం చెప్పింది. నాకు ఎలాంటి అభ్యంతరం లేదు. మీరు చెప్పకండికా. అలా ఎలా వదిలేస్తాంరా? అది మన ఇంటి పిల్ల. మనమే నచ్చెప్పుకోవాలి. అంతేకాని వదిలేసుకుంటామా చెప్పు అంది మా బామ్మ. అమ్మా, ఇక మాట్లాడవద్దన్నానా? ఏమండి అలా అనకండి అంటూ మా అమ్మ వచ్చింది. నాన్న చూపుకే అమ్మ ఆగిపోయింది. ఇక ఈ రోజు నుంచి కృతి ఇంటి బిడ్డగా బతికలేదు. ఎవరైనా అడిగితే కృతి చనిపోయిందని చెప్పండి. నాన్న అన్నాను. వద్దు, నువ్వు మాట్లాడే అర్హత కోల్పోయావు. ఇక నువ్వు వెళ్ళవచ్చు. నాన్న అలనగానే నీ ముందుగానే తీసిన నాపై ఉన్న బంగారం తీసి ఇచ్చా. కానీ నాన్న తీసుకోలేదు. నేను అక్కడ టీపాయ్ దగ్గర పెట్టా. నాన్న నాకు అని నా చేతిలో ఉన్న ఫోన్ చూపించి ఇదొక్కటి నాకు కావాలి అని చెప్పా. ఎవరికో ఎన్నో దానం చేశా. నీకు ఈ ఒక్కటి ఇవ్వలేనా తీసుకో అని అన్నాడు. కానీ ఒక్క విషయం, రేపు ఆ వ్యక్తి చేతిలో మోసపోయి కడుపు తెచ్చుకొని మాత్రం నా ఇంటికి వస్తే ఈ ఇంటి తలుపులు మూసి ఉంటాయి. ఇది గుర్తించుకో. నాన్న అని కోపంగాని అలాంటి పరిస్థితి వస్తే ఈ ఇంటికి నేను రాను. నా శవం వస్తుంది అని నాన్న కాళ్ళ దగ్గరికి వెళ్ళి కాళ్ళపై పడ్డాను. నాన్న మాత్రం పక్కకి జరిగాడు. నేను అన్నకి చూపులతో సైగ చేశా వెళ్ళొస్తాని. తను కూడా సరే అని చెప్పాడు. అలా నేను ఇంటి బయటకు వచ్చి ఫోన్ తీసే సిద్ధుకు ఫోన్ చేశా. తను కూడా నా ఫోన్ గురించి ఎదురు చూస్తున్నాడనుకుంటా. ఫోన్ ఫస్ట్ రింగ్కే తీశాడు. అసలు విషయం చెప్పా. తను వస్తున్నానని చెప్పి కారు తీసుకొని చెప్పాడు. కొద్దిసేపటికి సిద్ధు వచ్చి నన్ను తీసుకొని సిటీకి తీసుకొచ్చాడు. ముందే అన్ని ఏర్పాట్లు చేసినట్లు ఉన్నాడు. ఒక రూమ్కి తీసుకువెళ్ళి ఒక చీర,
నగలు ఇచ్చి రెడీ రమ్మన్నాడు. తను చెప్పినట్లు రెడీ రాగానే ఆర్య సమాజ్కి తీసుకెళ్లాడు. అప్పటికి అతని ఫ్రెండ్స్ అందరూ అక్కడ ఉండి అన్ని ఏర్పాట్లు చేశారు. వెళ్ళగానే అక్కడ కొంచెం దూరంలో నిలబడి ఏర్పాట్లు చూస్తున్నాను. పెళ్లి పీటల మీదికి రమ్మనగానే వెళ్ళాను, కానీ మనసు మాత్రం చాలా ఆందోళనకు గురైంది. అంతలోనే నన్ను సిద్ధు గమనించి తను ఒక ఫోన్ చేశాడు. కాసేపటి తర్వాత కృతి అని సిద్ధు అని పక్కన ఉన్న నన్ను పిలిచాడు. ఏంటి అని అడిగా కొంచెం బాధగా. ఒక్కసారి నీ ముందు చూడు. చూసేసరికి నా కళ్ళ ముందు అన్నయ్య అన్నయ్య అని పిలిచాం అని పక్కన ఉన్న సిద్ధుని చూసా. తన కళ్ళతోని సైగ చేశాడు. నేను లేకుండా నీ పెళ్ళి ఎలా అవుతాదిరా అన్నాడు. అందరికీ అమ్మ లేక అక్క పక్కన కూర్చుని ఉంటారు, కానీ నాకు మాత్రం అన్న కూర్చుని పెళ్లి చేస్తున్నాడు. అందరూ లేకున్నా అన్న ఉన్నందుకు కొంచెం సంతోషంగా, కొంచెం బాధతో పెళ్లి జరిగింది. పెళ్లి తర్వాత సిద్ధు నన్ను బెంగళూరు తీసుకుపోయాడు అన్నతో చెప్పి. అన్నతో అప్పగింతలై సిద్ధుతో వెళ్ళిపోయాం. అలా వాళ్ళు వెళ్ళేసరికి అప్పటికే మా కోసం చూస్తూ ఉన్నారు కొందరు. మేం వెళ్ళగానే మమ్మల్ని బయట ఆపి వాళ్ళే లాక్ ఓపెన్ చేసి లోపలికి వెళ్ళి కొద్దిసేపటికి హారతి పళ్ళం తీసుకుని బయటికి వచ్చి మాకు హారతి ఇచ్చి, అన్నయ్య వదిన బాగుంది అని ఒక అమ్మాయి అంది. అది విని ఎవరు తను అడిగినట్లుగా సిద్ధుని చూసాం. సిద్ధు దానికి నవ్వుతూ ఏదో చెప్పబోతూ ఉండగా, అమ్మ నేను నీకు అత్తయ్య లాంటి దాన్ని. వీడు సిద్ధు ఫ్రెండ్ ఆకాశం. మేం వస్తున్నప్పుడు కార్ డ్రైవ్ చేసిన అబ్బాయిని చూపించి, నేను వాళ్ళ అమ్మ రమ, ఇక ఇది నా కూతురు దివ్య, వదిన నన్ను దివ్య అని పిలువు అని చెప్పింది. ఇక నేను ఆకాష్ వాళ్ళ నాన్నను ప్రతాప్ అని అందరూ పరిచయం చేసుకున్నారు. అంతలోనే అమ్మ వాళ్ళని బయట ఉంచేస్తావా, లోపలికి తీసుకెళ్తావా, అమ్మాయికి ఏం తెలియదు కదా, పరిచయం చేసుకుంటున్నాం, సరేలే ముందు జరిగేది కానివ్వు, ఆగు అన్నా ముందు వాళ్ళ పేర్లు చెప్పని. అవును సిద్ధు, ముందు మీ పేర్లు చెప్పండి. ఏంటమ్మా మీరు మా పేర్లు మాకు తెలుసు కదా. తెలియదు అని కాదు, ఇది ఎప్పటికి గుర్తు ఉండే స్వీట్ మెమొరీ నాన్న. వాళ్ళ మాటలు వింటూ నేను చాలా ఆశ్చర్యపోయా. అన్నా ముందు నువ్వు చెప్పు. నేను నా కృతి వచ్చాము. ఓకేనా దివి? వదిన నువ్విప్పుడు. ఎన్నోసార్లు సిద్ధు అని పిలిచా, కానీ ఇప్పుడు ఎందుకో కొంచెం ఇబ్బందిగా అనిపించినా కూడా చెప్పాలి కాబట్టి నేను నా భర్త సిద్ధుతో వచ్చాను అని చెప్పా. నిజంగా చెప్పాలంటే ఈరోజు నాకు సిద్ధు పేరు చెబుతూ ఉంటే నాకు కొత్తగా ఉంది. అలా ఇంట్లోకి వెళ్ళి ముందుగా కొద్దిసేపు కూర్చోమని చెప్పి నా పక్కన దివ్య కూర్చుని మాట్లాడుతుంది. సిద్ధు ఫ్రెష్ అవ్వడానికి వెళ్ళాడు, కానీ నాకు మాత్రం అవేవి వినపడ్డం లేదు. నా ఆలోచనలన్నీ ఇంటి దగ్గరే ఉన్నాయి. అంతలోనే దివ్య నన్ను చూసి, వదిన నువ్వేం ఆలోచిస్తున్నావు అన్నది నాకు తెలుసు. ఇలాంటి టైంలో నువ్వు సంతోషంగా ఉండాలని చెప్పగానే ఆంటీ వచ్చి కృతి నువ్వు వెళ్ళి ఫ్రెష్ అవ్వు అని చెప్పింది. అప్పుడు గుర్తు వచ్చింది నేను ఇంట్లో నుంచి వచ్చినప్పుడు కట్టుబట్టలతో వచ్చాను అని. నా ఆలోచనలో ఉండగానే సిద్ధు నా దగ్గరకు వచ్చి, ఇక్కడ నీకు అన్ని ఏర్పాట్లు ముందే చేశా, నువ్వు ముందు రూమ్లోకి వెళ్ళి చూడు. దివ్య నన్ను రూమ్లోకి తీసుకువెళ్ళి అన్ని చూపించింది. వదిన ఇప్పుడు ఓకేనా అని మళ్ళీ అడిగింది. ఓకే దివ్య, నేను ఫ్రెష్ అవుతాను చెప్పి కొద్దిసేపటి తర్వాత బయటకు వచ్చాం. ఆంటీ దగ్గర ఉండి దేవునికి దీపం పెట్టించింది. తర్వాత టిఫిన్ అరేంజ్ చేసింది. ఆ తర్వాత నువ్వు టైర్డ్ అయి ఉంటావు కదా, వెళ్ళి పడుకో అని చెప్పింది. అలాగే అని చెప్పి నేను కిచెన్లోకి వెళ్ళి ఒక ప్లేట్తో బయటకు వచ్చాం. అంకుల్ ఆంటీ ఒక్కసారి పక్కపక్కన నిలబడండి అని చెప్పి సిద్ధు అని పిలిచాం. సిద్ధుకి ఏం అర్థమవ్వకపోయినా నా దగ్గరకు వచ్చి నిలబడి నా చేతిలో ఉన్నదాన్ని చూస్తూ అప్పుడేదో తెలిసినట్టుగా, సారీ నేను మర్చిపోయా ఈ విషయమని, ఆంటీ అంకుల్ మమ్మల్ని ఆశీర్వదించండి అని వాళ్ళ ఇద్దరి కాళ్ళకు నమస్కరించాము. ఆ తర్వాత అందరం కాసేపు రెస్ట్ తీసుకున్నాము. సాయంత్రం అవుతూ ఉండగా దివ్య నా దగ్గరకు వచ్చి, వదిన లేవండి అని లేపుతుంది. నిద్రమత్తులో నాకు వినబడుతున్నాయి తన మాటలు. కాసేపటికి లేచి, సారీ దివ్య నాకు నిద్ర పట్టేసిందని చెప్పాగా. ఇంతలో ఆంటీ వచ్చి, సారీ ఎందుకమ్మా, ఏడ్చి అలసిపోయిన నీ కళ్ళు కాసేపు పడుకోగానే నిద్ర పట్టింది అంతే కదమ్మా. ఈ టైంలో చాలా బాధ ఉంటుంది, అది నాకు తెలుసు, కానీ నువ్వు బాధపడకు. అమ్మా లేట్ అవుతుంది, తొందరగా రెడీ కావాలి.
అయినా నీ మాటలు అవసరమా ఇప్పుడు? రెడీయా? కానీ ఎందుకు దివ్యా? అది వదినా, ఇప్పుడు రిసెప్షన్ ఉంది కదా అందుకే. రిసెప్షనా? హా, మనం తర్వాత మాట్లాడుకోవచ్చు. ముందు రెడీ కా అని చెప్పి, ఇదిగో డ్రెస్ అనిచ్చి, నాకు మరో మాట మాట్లాడనీయకుండా, నువ్వు ఫ్రెష్ అవ్వు, మేం వచ్చి రెడీ చేస్తాం. మాకు కొంచెం పని ఉందని ఇద్దరు బయటికి వెళ్లారు. అలా ఆ రాత్రి రిసెప్షన్ జరిగింది. అక్కడికి వచ్చిన వాళ్ళందరికీ నన్ను పరిచయం చేశారు. వచ్చిన వాళ్ళు అంతా సిద్ధు పనిచేసే స్టాఫ్ అని నాకు తెలిసింది. రిసెప్షన్ అయ్యాక ఇంటికొచ్చి పడుకున్నాము. ఉదయం మెలకువ రాగానే లేచాను. కానీ అప్పటికి ఎవరు లేవలేదు. లేచి ఫ్రెష్ అయి రూమ్ నుంచి బయటకొచ్చా. బయట సిద్ధు అంకుల్, ఆకాష్ సోఫాలో పడుకుని ఉన్నారు. ఎవరిని డిస్టర్బ్ చేయకుండా ఇల్లు అంతా ఫ్రెష్ చేశాం. అలాగే మా ఫ్లాట్ బయట కూడా ఫ్రెష్ చేశాం. అంతలోనే పాల ప్యాకెట్ రావటంతో టీ చేస్తూ ఉండగా ఆంటీ వచ్చి, అప్పుడే లేచావు కృతి, నైట్ లేట్ అయింది, అయినా ఇంత తొందరగా లేచావు? అవునా ఆంటీ, నాకు అలవాటు. నన్ను లేపవచ్చు కదరా? లేదు ఆంటీ, మీ టైర్డ్ అయి పడుకున్నారు కదా, ఎందుకు డిస్టర్బ్ చేయటం అని. హాయ్, గుడ్ మార్నింగ్ వదినా. హాయ్ దివ్య, గుడ్ మార్నింగ్. అందరు లేవటంతో అందరికి టీ ఇచ్చాం. అందరూ తాగాక, సారీ నాకు పెద్దగా వంట రాదు, టీ ఎలా ఉందో అని అడిగా. అందరు బాగుందని చెప్పారు. నేను కూడా తాగా, పర్వాలేదనిపించింది. నాకు తెలుసు కృతి, అన్న చెప్పాడు నీకింట్లో పని రాదు అని. అవును కృతి, నాకు తెలుసు అని ఆకాష్ అన్నాడు. ఆంటీ వెళ్ళి టిఫిన్ రెడీ చేసి తీసుకొచ్చింది. అందరూ తిన్నాక, ఏముందమ్మా, 4 రోజులు అలవాటవుతుంది. అయినా సిద్ధుకు వచ్చులే, చాలా బాగా చేస్తాడు. అవునా అని అడిగా. హా, అలా మాట్లాడుతూ ఉండగా ఫోన్ రావటం వల్ల పక్కకి వచ్చాం. కొద్దిసేపటి తర్వాత మళ్ళీ అందరి దగ్గరకు వచ్చి కూర్చున్నాం. సారీ ఆంటీ, మా వల్ల మీరు చాలా ఇబ్బంది పడుతున్నారు. అన్న ఇందాక ఫోన్లో చెప్పాడు, మీరంతా ఆస్తి ఉండి కూడా ఇలా నార్మల్గా మాతో ఉన్నారు. అంకుల్ బయట నుంచి వస్తూ, అలా ఏం లేదమ్మా, ఎక్కడో చిన్నగా ఉన్న నా కంపెనీని ఈరోజు నెంబర్ 10లో ఉన్నామంటే కారణం సిద్ధు. అలానే కాదు, ఆకాష్కి బెస్ట్ ఫ్రెండు. ఇంక అన్ని వేళలో తన వెనక ఉండి తన ముందుకు నడిపిస్తున్నారు. అయినా వదిన, సిద్ధు అన్న మాకు ముందు చెప్పలేదు. మేం పని ఉండి ఇక్కడికి 2 రోజుల ముందు వచ్చాం. లేదు అంటే మీ పెళ్లిలో మేం కూడా ఉండేవాళ్ళం అని ఆంటీ. నాకు నైట్ ఫోన్ చేశాడు. అప్పటికప్పుడు బయలుదేరి వచ్చాను కాబట్టి మీ పెళ్లికి నేనున్నాను ఆకాశం. అందుకే అమ్మ, మా తృప్తి కోసం రిసెప్షన్ అరేంజ్ చేశాం అని అంకుల్ చెప్పారు. మీ అందరి ప్రేమ చూస్తూ ఉంటే నాకు మా వాళ్ళేని బాధ కూడా తెలియటం లేదు. సిద్ధు, నాకు నా ఫ్యామిలీ లేనందుకు ఒక మంచి ఫ్యామిలీనిచ్చావు. అలా తర్వాత మాటల్లో పడిపోయాం. అలా మాట్లాడుతూ ఉండగా, రమా, ఇక ఎంతసేపు మాట్లాడతావు? గుడికి వెళ్ళాలి కదా. హా, అవును కదా కృతి, మనం గుడికి వెళ్ళాలి. దివి, నువ్వు వెళ్ళి నీకిందాక ఇచ్చిన ప్యాకెట్ తీసుకురా. దివి తెచ్చిన కవర్ కృతికి ఇచ్చి, పద రెడీ అవదువు. కానీ ఎందుకు? కృతి, పెళ్లి తర్వాత జరగవలసిన తంతులన్నీ కరెక్ట్గా జరగాలి. ఇప్పుడు గుళ్ళో మీతో వ్రతము ఉంది. తర్వాత నైట్ మీకు ఫస్ట్ నైట్ అరేంజ్ చేయాలి అని పంతులు గారు చెప్పారు. కానీ ఆంటీ, చూడు కృతి, ఈరోజు నైట్ మేము హైదరాబాద్కి వెళ్ళిపోతున్నాం. అందుకే జరగాలంటున్నా. కానీ ఇంత తొందరగా వెళ్ళిపోతారా? హా, అక్కడ అంకుల్కి వర్క్ ఉంది కదా. దివి ఇక్కడ హాస్టల్లో ఉంటుంది. ఇక ఆకాష్ మాతోనే ఉంటాడు. మాట్లాడుతూ ఉంటే లేట్ అవుతుంది, వెళ్ళండి, అందరు రెడీ అవ్వండి అని అంకుల్ చెప్పారు. సరే అని అందరం కలిసి గుడికి వెళ్ళాం. అక్కడ పూజ పూర్తయ్యాక ఇంటికి వచ్చి ఏం చేయాలో కార్యక్రమాలన్నీ మాతో చేపించి ఫస్ట్ నైట్కి అరేంజ్ చేసి దివిని హాస్టల్కి పంపించి ఆంటీ, అంకుల్, ఆకాష్ ముగ్గురు హైదరాబాద్కి పయనమయ్యారు. ఇక రాత్రి రూమ్లో ఉన్న నా దగ్గరకు సిద్ధు వచ్చాడు. అప్పటి వరకు ఎలా చెప్పాలా అని ఆలోచిస్తున్న నాకు సిద్ధుని చూడగానే ఎలాగైనా చెప్పాలని అనుకొని, సిద్ధు, నీకు విషయం చెప్పాలి, నేను కూడా చెప్పాలి. ఏంటి? ముందు నువ్వు చెప్పు కృతి. అది మన ఫస్ట్ నైట్ కొన్ని రోజులు వాయిదా వేద్దామని. నో ప్రాబ్లం కృతి, నేను కూడా నీకు ఇదే చెప్పాలనుకున్నాం. ఇద్దరం ఇప్పటి వరకు బాధలోనే ఉన్నాం. కొంచెం మనం కోలుకున్నాక దీని గురించి ఆలోచిద్దాం. కానీ ఆంటీ వాళ్ళు అంత ప్రేమతో చేస్తామన్నప్పుడు వద్దనకూడదు అని నేను అడ్డు చెప్పలేదు. నీకెప్పుడు ఇష్టమైతే అప్పుడే మన ఇద్దరి మధ్య
భార్యాభర్తల సంబంధం ఉంటుంది, ఓకేనా? నాది కూడా సేమ్ ఫీలింగ్. సరే అయితే నేను బయట పడుకుంటా అని దిండు తీసుకుని వెళ్తూ ఉండగా, సిద్ధు, ఏంటి, నేను లావుగా ఉంటానా? వాట్? హా, లేకపోతే ఈ బెడ్ మొత్తం నేనే పడుకుంటానా ఏంటి? అలా అని కాదు. మరి నీకు డిస్టర్బెన్స్ ఎందుకని అంతే. అలాంటిదేమీ లేదు. నువ్వు ఫ్రీగా ఇక్కడ పడుకోవచ్చు. నాకు కూడా కొంచెం ధైర్యంగా ఉంటుంది. నీకు ప్రాబ్లం లేకపోతే నాకు ఓకే మరి. సరేరా మరి. కానీ ఈ విషయం ఆంటీ వాళ్ళకి తెలియకూడదు. తెలిస్తే వాళ్ళు బాధపడతారు. కృతి, ఎప్పుడు నీ థింగ్స్ నా థింగ్స్ సేమ్ ఉంటాయి. అందుకే మన మధ్య ప్రేమ ఉన్నది. గుడ్ నైట్ సిద్ధు. గుడ్ నైట్ కృతి. తర్వాత రోజు ఉదయం ఇద్దరు లేచి ఫ్రెష్ అయ్యి వంట చేస్తూ ఉండగా ఆంటీ దగ్గర నుంచి నాకు, ఆకాష్ దగ్గర నుంచి సిద్ధుకి ఒకేసారి ఫోన్ వచ్చింది. ఇద్దరం ఫోన్ మాట్లాడి ఫోన్ పెట్టేశాక మళ్ళీ వంట పనిలో మునిగాము. సిద్ధు నాకు చూపిస్తూ ఎలా చేయాలి అన్న చెబుతున్నాడు. అలా టిఫిన్కి చపాతి అని పిండి మిక్స్ చేసి ఒకటి చేసి చూపించి అలా చేయమని చెప్పాడు. తను నేను ఇద్దరం కలిసి చేస్తున్నాం. అలా నేను ఒకటి చేసి అతనికి చూపించాం. దాన్ని చూస్తూ సిద్ధు ఒకటే నవ్వుతున్నాడు. ఎందుకు సిద్ధు అలా నవ్వుతున్నావు? కృతి, నాకొక డౌటు. నువ్వు మీ ఇంటి దగ్గర కిచెన్లోకి ఎప్పుడైనా వెళ్ళావా? కోపంగా సిద్ధు అనగానే నవ్వటం ఆపేశాడు. లేకపోతే ఏంటిది, చపాతీలాగా చేస్తారా ఎవరైనా? నేనెప్పుడు చేయలే, ఇదే ఫస్ట్ టైం. నాకు టీ పెట్టడం ఒకటే వచ్చు. పర్వాలేదు, నేను నీకు నేర్పిస్తా అని నా దగ్గరకు వచ్చి వెనక నుంచి నా చేతులను తన చేతుల్లోకి తీసుకుని చేయటం జరిగింది. అలా అన్నీ దగ్గర ఉండి నాకు నేర్పించాడు. ఆ తర్వాత రోజు నుంచి సిద్ధు ఆఫీస్కి వెళ్తున్నాడు. ఇంట్లో ఒక్కదాన్నే ఉంటున్నాను. అలా ఉంటున్న నన్ను సిద్ధు చూసి నాతో పాటు ఆఫీస్కి రా, నేను అంకుల్తో మాట్లాడతాం. ఇంటి దగ్గర ఉండి ఎప్పుడు అమ్మ వాళ్ళ గురించి ఆలోచిస్తున్నావు? లేదు సిద్ధు, అయినా నేను లెక్చరర్ని. సిస్టమ్ వర్క్ ఎలా చేస్తాం? ఒకవేళ నేను చేసినా ఇప్పుడు చెయ్యాలని లేదు నాకు. కానీ ఎక్కువగా ఆలోచించొద్దు. హా, ఇంటికి ఫోన్ చేశావా? హా, ఏమన్నారు మరి? నో ఆన్సర్ రా. కృతి, మరి నువ్వు చేశావా? లేదు, అన్నతో మాట్లాడుతున్నాగా. ఇంట్లో అందరు నాపై కోపంగా ఉన్నారట. సరే, లీవ్ చేయి ఇక ఆ మ్యాటర్. కొన్ని రోజులైతే వాళ్ళే అర్థం చేసుకుంటారు. అలా ఒక నెల గడిచాక ఒకరోజు కృతి ఆఫీస్కి ఫోన్ చేసింది. సిద్ధు అన్న వచ్చాడు అని ఎంత సంతోషంగా చెప్పిందో. అప్పుడే నేను కూడా ఇంటికి వెళ్ళా. నేను వెళ్ళేసరికి ఇద్దరు కూర్చొని మాట్లాడుతూ ఉన్నారు. నేను వెళ్ళగానే కృతి, మా వాడికి టీ అయినా ఇచ్చావా? లేదు అంటే వచ్చినప్పటి నుంచి ఇంటి గురించి అడుగుతూనే ఉన్నావా? అవును కదా అంటూ కిచెన్లోకి వెళ్ళింది. ఎలా ఉన్నావు? ఊర్లోని విశేషాలేంటి? మా ఇంట్లో పరిస్థితి ఎలా ఉంది? లేదురా, ఇంకా అక్కడ ఇక్కడ ఎవరు కోలుకోలేదు. చూసావుగా మీ చెల్లి పరిస్థితి. మనిషి ఇక్కడ, మనసు అక్కడ. ఎప్పుడు మీ గురించి ఆలోచన చేస్తూ ఉంటుంది. కానీ మనం ఏం చేయలేం కదరా. అంతలోని శృతి టీ తీసుకురావటంతో టీ తాగి కబుర్లు చెప్పుకున్నాం. నైట్ అన్న సిద్ధు వంట బాగా చేస్తాడు. నాకు తెలుసు, రూమ్లో ఉన్నప్పుడు చేసేవాడు. అవును, మీ ఇద్దరు కలిసి నాతో వండించండి. వరసకు భావనవుతా. కాని మీరు నాతో పని చేపించండి. జోకేగా. ఎందుకు సిద్ధు ఫీల్ అవుతున్నావు? నేను హెల్ప్ చేస్తున్నాగా. ఏంటి స్టవ్ ఆన్ చేయటం, ఆఫ్ చేయటమా? సిద్ధు, ఏంట్రా నా చెల్లికి వండి పెడుతున్నాను అని ఫీల్ అవుతున్నావా? అది చేసిన తినడం కంటే ఇదే బెస్ట్రా. అన్నయ్య, ఉన్నదే చెబుతున్నాగా. అలా తిని పడుకున్నాము. నెక్స్ట్ డే అన్న వెళ్ళిపోతా అని వెళ్ళిపోయాడు. ఎందుకు, ఉండవచ్చు కదా అంటే, నాన్నకి తెలియదు నేను ఇక్కడికి వచ్చాను అని. అందుకేరా తొందరగా వెళ్తా అంటున్నా అని వెళ్ళిపోయాడు. జాగ్రత్త కృతి, సిద్ధుని బాగా చూసుకో అని చెప్పాడు. సిద్ధు అన్నను డ్రాప్ చేస్తా అని స్టేషన్కి వెళ్ళాడు. స్టేషన్లో, ఇప్పుడు చెప్పు బావా, ఊర్లో పరిస్థితులు ఎలా ఉన్నాయి? మా ఇంట్లో, మీ ఇంట్లో, ఇంకా ఊరు వాళ్ళు ఏమనుకున్నారు అన్నది. బావా, కృతికి తెలియకూడదు అని చెప్పలేదు. ఎందుకంటే కృతి ఇప్పటికీ చాలా బాధపడుతుంది. అతన్ని చూస్తేనే అర్థమవుతుంది. నాన్న కృతి చేసిన పనికి చాలా కృంగిపోయాడు. మేం నాన్నకి ముగ్గురు పిల్లలము. కానీ నాన్న మా ముగ్గురులో కృతినే ఎక్కువ ప్రేమగా, ఎక్కువ గారాబంగా, ఇంకా చెప్పాలంటే కృతిని ఆయన పేరును నిలబెడతాదని కొడుకు అయిన నాకన్నా ఎక్కువగా తన్నే నమ్మాడు. అలాంటిది
కృతి తన మాట కాదని నీతో వచ్చినందుకు చాలా బాధపడ్డాడు. కానీ అది బయటకు కనపనీయలేదు. అలా మనసులోనే దాచుకుని ఎవరికి తెలియకుండా బాధపడుతూ ఉన్నాడు. ఇంకా బయట వాళ్ళ మాటలకు తను బయటకు కూడా వెళ్ళటం లేదు. ఇంట్లో అందరూ కృతిపై కోపంగా ఉన్నారు. కానీ నాన్న ఒక్కడే కృతి ఎలా ఉంది అని ఆలోచిస్తూ ఉంటారు. ఒకసారి నాతో కూడా అడిగాడు, ఆ అబ్బాయి నీకు తెలుసు కదా, కృతిని బాగా చూసుకుంటాడా అని. నేను కూడా నాన్నకు సర్ది చెప్పా. ఇక మీ ఇంట్లో కొడుకు చేసిన పనికి బాధపడుతున్నారు. కొందరైతే చాలా ధైర్యం చేశాడు, చాలా మంచి పని చేశాడు అని, మరికొందరు వాళ్ళని మోసం చేశారు అని ఎవరికిష్టం వచ్చినట్టు వాళ్ళు మాట్లాడుతూ ఉన్నారు. కానీ నువ్వు అన్ని మనసులో పెట్టుకోకు. నువ్వు కృతి ఇద్దరు హ్యాపీగా ఉండండి. తన్ని బాగా చూసుకో. ఏ కష్టం రానివ్వకు. నువ్వు సంతోషంగా ఉండి తన్ని సంతోషంగా ఉంచు. కృతి ఏదైనా తప్పు చేస్తే నువ్వే సర్దుకొని పోవాలి. ఎందుకంటే తనకి తప్పు ఒప్పు తెలియకుండా పెరిగింది. ఇంకా ఇంటి పని కూడా ఏది రాదు. నువ్వన్నిటికీ సర్దుబాటు చేసుకోవాలి. బావా, నువ్వు చెప్పినవి నాకు తెలుసురా. నువ్వు తన గురించి ఎక్కువగా బాధపడకురా. తను రోజు మిమ్మల్ని తలుచుకొని బాధపడుతుంది అని నిన్ను పిలిపించాం. కనీసం నిన్ను చూస్తే అయినా తను కొంచెం సంతోషంగా ఉంటుందని. ఇక తను నా దగ్గర ఉంటే నీ ఇంటి దగ్గర ఉన్నట్టే ఉంటుంది. సరేనా? నాకు తెలియదా నీ గురించి? తెలుసు కదా, అందుకేగా నీ చెల్లిని నాకిచ్చి పెళ్లి చేశాం. అంతలోనే ట్రైన్ రావటంతో వెళ్తున్న బావా జాగ్రత్త అని చెప్పాడు. ట్రైన్ వెళ్లే వరకు అక్కడే ఉండి తనకు సెండ్ ఆఫ్ ఇచ్చి అక్కడ్నుంచి ఆఫీస్కి వెళ్ళిపోయాడు. సాయంత్రం ఆఫీస్ నుంచి ఇంటికి వెళ్లే వరకు కృతి నా గురించి ఎదురు చూస్తున్నట్లు నేను వెళ్ళగానే నన్ను హక్ చేసుకుని, థ్యాంక్స్ సిద్ధు. ఎందుకు? నా గురించి కదా అన్నని పిలిపించావు అందుకు. ఓ చెప్పాడా? చెప్పాడు. పద ఫ్రెష్ అయి వంట చేద్దాం. అవసరం లేదుగా. ఎందుకు? నేను చేశాగా. నిజంగానా? 1 మంత్ నుంచి ట్రైనింగ్ ఇస్తున్నావుగా, మరి ఆ మాత్రం ట్రై చేయాలిగా. అయితే తొందరగా టేస్ట్ చేయాలి అని ఫ్రెష్ అవ్వడానికి వెళ్ళాడు. తర్వాత ఇద్దరు కలిసి డిన్నర్ చేస్తూ, ఎలా ఉంది సిద్ధు కర్రీ? ఓకే. తినొచ్చు కదా? నేను గ్యారెంటీ. అయినా నా కృతి చేసిన వంటకి వంక పెట్టడమా? చాలే పొగిడింది. అలా డిన్నర్ కంప్లీట్ చేసి పడుకున్నారు. అలా రోజులు గడుస్తున్నాయి. మధ్యలో ఎవరింటికి వాళ్ళు ఫోన్ చేస్తున్నారు. కానీ అక్కడ్నుంచి నో ఆన్సర్. అలా అని ఆకాష్ ఫ్యామిలీకి కూడా ఫోన్లో కాంటాక్ట్లో ఉన్నారు. ఇంకా బయట దివ్యని కలుస్తున్నారు. అలా 2 నెలలు గడిచిపోయాయి. సిద్ధు హ్యాండిల్ చేస్తున్న ప్రాజెక్టు పూర్తి కావటంతో కృతి కోరిక మేరకు హైదరాబాద్ షిఫ్ట్ అయ్యారు. అక్కడ అన్ని ఏర్పాట్లు ఆకాష్ వాళ్ళ ఫ్యామిలీ చూసుకున్నారు. అలా అక్కడికి వెళ్ళిపోయినప్పుడు బయట ఉన్న ప్లేట్ నేమ్పై కృతి సిద్ధు అని ఉంది. తన అనుమానం కృతి అప్పుడే అడిగింది, ఇది మన ఓన్ ఫ్లాటా? ఆంటీ అంకుల్ వాళ్ళే ఈ ఫ్లాట్ గిఫ్ట్గా ఇచ్చారు. పక్కనే ఉన్న ఆంటీ అంకుల్ ఇద్దరు, ఇక్కడే ఉంది మాట్లాడదామా లేకపోతే లోపలికి వెళ్దామా? అలాగే అని లోపలికి వెళ్ళి చేయవలసినవన్నీ చేశాక ఇప్పుడు చెప్పండి అని అడిగా. నువ్వు ముందు మా ఇద్దరిని అత్త మామని పిలువు. ఇక సిద్ధు నువ్వు అమ్మ నాన్న అని. ఇక ఇది గిఫ్ట్ కాదు. సిద్ధు చేసిన పనికి ఎంత ఇచ్చినా తక్కువే. ఇప్పటి వరకు సిద్ధు ఏది ఇచ్చినా వద్దు అన్నాడు. ఇది మా బలవంతంగా తీసుకున్నాడు. సిద్ధు ఎలాగో ఫ్లాట్ తీసుకోవాలని అనుకున్నాడు నీకోసం. కాకపోతే అది మా కొడుక్కి ఇస్తున్నట్లుగా మేము ఇచ్చాము అంతే. ఇక దీని గురించి మీరు మాట్లాడవద్దు. ఆ తర్వాత ఆ రోజు మాతోనే స్పెండ్ చేసి మరుసటి రోజు వాళ్ళ ఇంటికి వెళ్ళారు. వెళ్లే ముందు మీరు ఎప్పుడైనా సరే మా ఇంటికి రావచ్చు అని. ఆ తర్వాత కూడా అప్పుడప్పుడు ఇంటికి ఫోన్ చేస్తూ కొంచెం బాధతో కొంచెం సంతోషంతో రోజులు ముందుకు సాగుతున్నాయి. కానీ ఇప్పటి వరకు మా ఇద్దరి మధ్య భార్యాభర్తల సంబంధం లేదు. అయినా మేము సంతోషంగా ఉన్నాము. అలా ఒకరోజు రమ ఆంటీ ఫోన్ చేసి ఇంటికి రమ్మని చెప్పింది. ఆ రోజు సండే కావటంతో ఇద్దరు కలిసి వెళ్ళాము. మరి తర్వాత ఏం జరగబోతుందో నెక్స్ట్ ఎపిసోడ్లో చూద్దాం. నెక్స్ట్ ఎపిసోడ్ కోసం నా ఛానల్ని ఫాలో అవుతూనండి. థ్యాంక్ యూ ఫర్ లిసనింగ్.